నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీవీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్లోకి మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఇవాళ ఒక ప్రత్యేకమైన అంశానికి సంబంధించి విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. స్వపక్షంలో విపక్షంలా వ్యవహరించే ధోరణి సంస్కృతిని ఒకప్పుడు కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఎవరినైనా ఏ విధమైన విమర్శలైనా చేసే ఒక హక్కుగా దాన్ని కాంగ్రెస్ భావించింది. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా విమర్శలు కూడా స్వపక్షానికి సంబంధించిన వాళ్ళే చేయటం అనేది కాంగ్రెస్లో ఒక పెద్ద కల్చర్గా కొన్నాళ్ళు కొనసాగింది. దానికి వాళ్ళు ముద్దుగా పెట్టుకున్న పేరేంటంటే అంతర్గత ప్రజాస్వామ్యం అని పెట్టుకున్నారు. అంటే మా పార్టీలో నియంత్రణలు ఉండరు, ఎవరు ఏమైనా మాట్లాడవచ్చు అని. సాధారణంగా ప్రతిపక్షాలు అధికార పక్షం మీద దుమ్మెత్తిపోస్తాయి. ఆ అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు కాదు, ఎప్పుడు ప్రతిపక్షానికి ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళే ప్రతిపక్షంగా మెలగడం, మా పార్టీలో ఎవరు ఏమైనా మాట్లాడవచ్చు అనే ఒక విచిత్రమైన ధోరణికి వాళ్ళు నాంది పలికారు. అంటే ఒక జాతీయ పార్టీ అయి ఉండి ఆ విధంగా ప్రవర్తించడం అనేది చాలామందికి విస్మయాన్ని కలిగించే అంశం కూడా. ఈ ధోరణి కాంగ్రెస్ ముక్కలు చెక్కలవడానికి దారితీసింది. ఇది దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారితో ప్రారంభమైంది. కాంగ్రెస్లో నార్త్ సౌత్ గొడవలు వచ్చినప్పుడు ఆవిడ కాంగ్రెస్ నాదే అయిన పట్టుబట్టేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఇందిరా కాంగ్రెస్గా, అంటే కాంగ్రెస్ ఐ అంటాం కదా, ఇందిరా కాంగ్రెస్గా మార్చేసుకున్న వైనం. కానీ మన రాష్ట్రంలోకి వచ్చేసరికి కొన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఆవు దూడ సింబల్, ఇంకా కొన్నాళ్ళు కాడి జోడెద్దులు సింబల్, ఇలా రకరకాల అవతారాలు మార్చుకుంటూ వచ్చింది. ఇంకా దేశవ్యాప్తంగా చూస్తే కేరళ కాంగ్రెస్సు, లేకపోతే తమిళనాడులో ఇంకొక కాంగ్రెస్సు, కర్ణాటకలో ఇంకొక కాంగ్రెస్, ఇలా రకరకాల కాంగ్రెస్లు వచ్చేసింది. కాంగ్రెస్ ఏ టు జెడ్ లాగా కాంగ్రెస్ ఎస్ అనేది ఇంకోటి వచ్చింది. ఇది కాంగ్రెస్కి మాత్రమే పరిమితం కాలేదు. ఆ తర్వాత రోజుల్లో వేరే వేరే పార్టీలు కూడా ఇదే ధోరణి వచ్చారు. అంటే స్వపక్షంలో విపక్షంలో ఆటం అనేది. మన ప్రక్కన తమిళనాడులో కూడా ఏఐడిఎంకే రెండు ముక్కలు అయిపోయింది. ఓకే, కాంగ్రెస్లో ముక్క అయిపోయిన తృణమూల్ కాంగ్రెస్ ఇంకో చోట ఉన్నది. ఇంకొక పార్టీ శివసేన పార్టీ ఈ మధ్య కాలంలోనే వాళ్ళ పార్టీ, అంటే శివసేనకు సంబంధించిన మహారాష్ట్రలో శివసేనకు సంబంధించిన పార్టీ కూడా రెండు ముక్కలు అయిపోయి సింబల్ ఎవరిది లేకపోతే అసలైన పార్టీ ఎవరిది అనే గొడవలు చేసుకుని మొత్తానికి ముక్కలు చెక్కలైపోయింది. సో ఈ ముక్కలు అయిపోవడం అనేది సర్వసాధారణంగా మారిన నేపథ్యంలో కొత్తగా కొన్ని పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ని దృష్టిలో పెట్టుకుని చేసే వాదన ఏంటంటే ఇప్పుడున్నది అసలు కాంగ్రెస్ కాదని, అసలు కాంగ్రెసే కాదని చాలామంది వాదన చేస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళ పరిస్థితులు కూడా ఉంటాయి. కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, దుమ్మెత్తి పోసుకోవడాలు, ధిక్కార స్వరాలు వినిపించడాలు, ఇవన్నీ కాంగ్రెస్కి ఏదో పెట్టిన కోటలాగా ఉన్నాయి. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఇవి అన్ని పార్టీలకి వర్తిస్తాయేమో అనే ఒక వాతావరణం రాజకీయాల్లో చోటు చేసుకుంది. ఇదంతా ఈ ఉపోద్ఘాతం అంతా నేను ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, మన రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలుపొంది 5 సంవత్సరాలు పరిపాలన చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ని మట్టి కరిపించి రికార్డు స్థాయిలో ఫలితాలు సంపాదించిన కూటమి నేత 3 పార్టీల కలయిక, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన, ఈ 3 కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ప్రారంభించినాయి. ఇక్కడ కూడా ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయా? ఇక్కడ కూడా కాంగ్రెస్ కల్చర్ మెల్లగా పొడసూపుతుందా? ఎందుకంటే చాలామంది కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు దీంట్లో ఉండటం వల్ల, ఇంక్లూడింగ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నారు. సో అందుకని ఆ సంస్కృతి కూడా ఇక్కడ మెల్లగా రాబోతుందా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పే ప్రయత్నమే మనం ఇవాళ చేయబోతున్న ఈ విశ్లేషణ. ఎక్కడ ఎప్పుడు మొదలైంది ధిక్కార స్వరం అనేది? కూటమి తాలూకు నీతి ఏంటంటే, ఎవరు ఎక్కడ ఏం మాట్లాడాలన్నా ముందు ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి, ఆ తర్వాతే దాన్ని బహిర్గతం చేయాలి అనేది ఒక సూత్రం. అది జాతీయ పార్టీలైనా లోకల్ పార్టీలైనా కూడా. ఈ 3లో 2 లోకల్ పార్టీలు, ఒకటి జాతీయ పార్టీ. సో ఇన్నాళ్ళు చెప్పుకుంటుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీలో లోకల్ ఉండవు అని, కానీ ఉన్నా కూడా బయటికి రావు అనేది బహిరంగ రహస్యం.
కానీ మన రాష్ట్రంలోకి వచ్చేసరికి కొన్ని సంఘటనలు ఈ మధ్య కాలంలో కూటమిలో కూడా ధిక్కార స్వరాలుగా వినిపిస్తున్నాయి. ఒకటి, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఆయన పిఠాపురంలో జరిగిన ఒక అత్యాచార సంఘటనకు సానుభూతి తెలియజేయడానికి వెళ్ళి అక్కడ మీడియాతో మాట్లాడిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల గురించి తీవ్రమైన ఆవేశాన్ని వ్యక్తం చేశారు. అంటే ఆల్మోస్ట్ దుమ్మెత్తిపోశారు. ఐపీఎస్లు ఏం చేస్తున్నారు, కులాలు ఏంటి, నేరాలు చేసే వాళ్ళకి అని ప్రారంభించి ఒక్కొక్క ఉదంతాన్ని ఉటంకించుకుంటూ వచ్చి ఆఖరికి హోంశాఖ మంత్రి అనిత గారిని కూడా చురకలేశారు. మీకు చేత కాకపోతే నేనే అది తీసుకోవాల్సి వస్తుందని అర్థం వచ్చేలాగా చేశారు. ఆ తర్వాత అది మాట్లాడుకున్నారు, సద్దుమణిగిపోయింది. కానీ ఆయన చేసిన విమర్శలు ఎవరి మీద చేశారో, శాంతి భద్రతలు కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి. ఆ ప్రభుత్వంలోనే మీరున్నారు కదా, మీరే మీ ప్రభుత్వాన్ని విమర్శించవచ్చా అనే వాదనలు కూడా అప్పట్లో వచ్చినాయి. ఇది ధిక్కార స్వరానికి తొలి కేసుగా మనం అనుకోవచ్చు. ఈ మధ్యకాలంలో సాక్షాత్తు సభాపతి, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు గారు కూడా ఒకానొక బహిరంగ సమావేశంలో తీవ్రమైన ఆరోపణలు చేశారు. విశాఖపట్నం నుంచి గంజాయి ఎక్కువ సరఫరా అవుతుంది అన్ని రాష్ట్రాలకు. విశాఖపట్నం లేకపోతే ఈ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతం అనేది గంజాయికి ఒక అడ్డాగా మారిపోయింది. అనేక మంది దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే టీడీపీ, మన పార్టీ వాళ్ళు కూడా ఆ కేసుల్లో ఇరుక్కొని మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఎక్కువ మంది తెలుగుదేశం వాళ్ళు కూడా నా దగ్గరకు వస్తున్నారు. అంటే అర్థం ఏంటి? మన పార్టీ వాళ్ళు కూడా గంజాయి వ్యాపారం చేస్తున్నారు అని ఆయన బహిరంగంగానే చెప్పారు. అంటే దీన్ని మనం ధిక్కార స్వరం అనుకోవచ్చా? ఒకవేళ నిజాంటే అలాంటిది ఏమైనా జరిగితే డైరెక్ట్గా సీఎం గారితో మాట్లాడవచ్చు, లేకపోతే ఆ సంబంధిత మంత్రి గారితో మాట్లాడవచ్చు, హోంమంత్రి గారితో మాట్లాడవచ్చు, దాన్ని కట్టడి చేయొచ్చు. కానీ బహిరంగంగా చెప్పడం అంటే ఏదో ఎక్కడో ఒక చోట అసంతృప్తి ఉండే కదా ఇలాంటి మాట. జనరల్గా స్వపక్షంలోనే విపక్షం రావడానికి ప్రధాన కారణాలుగా మనం చెప్పుకునేదంటే అసంతృప్తి. అందుకే వాళ్ళని మనం డిసిడెంట్స్ అంటాం, అసమ్మతివాదులు అంటాం. సో అలాంటి నేపథ్యంలోనే ఈ అయ్యన్న పాత్రుడు గారు ఈ కామెంట్ చేశారా ఏమో, అది వారికే తెలియాలి. ఇంకా ఆ తర్వాత కాలంలో మద్యం షాపుల అది లాటరీ వేసినప్పుడు, లేకపోతే అనుమతులు ఇస్తున్నప్పుడు సాక్షాత్తు ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన రెబల్, చాలా రెబల్, ఆవేశంగా మాట్లాడతారు, పోలీసులను తిడతారు, ఎవరైనా తిట్టేస్తారు. ఆయన బహిరంగంగానే ఒక ప్రక్క ఇక్కడ లాటరీలు జరుగుతున్నాయి, అక్కడి నుంచి ఆయన చేసింది ఏంటంటే తాడిపత్రి అంటే తన ఆధీనంలో ఉన్న సామ్రాజ్యంలోకి ఎవడైనా అడుగు పెట్టాలంటే 30% సుంకం కట్టాల్సిందే, నా అనుమతి లేకుండా ఎవడైనా నా నియోజకవర్గంలోకి వస్తే తాట తీస్తాను అని చెప్పారు. ఒక పక్క ప్రభుత్వంలో ఆయన భాగస్వామి, ప్రభుత్వమే ఈ లాటరీ పద్ధతి ద్వారా వాళ్ళకి మద్యం షాపులు కేటాయిస్తుంది, తాను ఎవరిని ఉద్దేశించి ఈ మాట అన్నట్టు అది ధిక్కార స్వరమే కదా అనే ఒక వాదన కూడా అప్పట్లో బాగానే వచ్చింది. బట్ ఆయన ఎప్పుడు అలాగే మాట్లాడతారని కొంతమంది దాన్ని కొట్టేసిన ఉదంతా కూడా ఉన్నది. ఇక టీడీపీకి సంబంధించిన మరో కృష్ణా జిల్లా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అనుకుంటా, ఆయన గ్రీన్ తలపాగా జుట్టుకుని ఉంటారు కదా, ఆయన పెద్ద విశ్లేషకులు, టీవీ డిబేట్లలో తెగ పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఎవరినైనా అనుకుంటే వాళ్ళ మీద పోయటంలో ఆయన దిట్టగా ఉండేవారు, అందుకే ఆయనకి సీటు కూడా ఇచ్చారు అనుకుంటారు. కానీ ఆయన రెబల్గా డైరెక్ట్గా ఫీల్డ్లోకి ఆయనే వచ్చేసి ఒక మండలాన్ని ప్రస్తావిస్తూ, ఈ మండలంలో అధికారికంగా కేవలం 3 మద్యం షాపులే ఉంటే 200 పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి అని ఆయన మీడియాని పిలిచి మరీ చూపించారు బెల్ట్ షాపులు ఎలా నిర్వహిస్తున్నారో. ఒక ప్రక్క సీఎం గారు అటు సభలోనూ సభ బయట కూడా బెల్ట్ షాపులు పెట్టిన వాళ్ళని బెల్ట్ తీస్తాం అని చెప్తున్నారు, దీనికి ఏం చేస్తారు అని ప్రశ్నించట్లేదా? సో అది కూడా ఆయన చాలా సందర్భాల్లో ఇంకా కొంచెం ఆవేశంగా మాట్లాడారు, లేకపోతే బెనిఫిట్ ఈ స్కీమ్స్ విషయంలో కూడా కొన్నిసార్లు దుందుడుగా వ్యవహరించారన్నమాట. అలా ఉంటే ఏ సిద్ధాంతాన్ని పార్టీ తీసుకుందో ఆ సిద్ధాంతానికి తిలోదకాలు ఇస్తున్నట్టున్నదని వారు చేసిన వ్యాఖ్యల్లో మనకు కనిపిస్తుంది కదా. సో ఇది కూడా ఒక ధిక్కార స్వరంగానే మనం అనుకోవచ్చు అనేది. ఇక జనసేనకు సంబంధించి వీళ్ళందరూ ఇప్పుడు మనం మాట్లాడుకున్న టీడీపీ వాళ్ళు అనుకుంటే, జనసేనకు సంబంధించి
జ్యోతుల్ నెహ్రూ గారు. ఆయన అయితే సభలో నిజంగానే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారేమో అనే ఒక వాదన కూడా బలపడింది అప్పట్లో. ఆయన ముఖ్యంగా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్సు, లేకపోతే రైతులకు చేయాల్సిన సహాయం, ఇలాంటి వాటి గురించి వివాదాస్పదమైన ప్రస్తావనలు తీసుకొచ్చారు సభలో. అప్పుడు సభాపతి స్థానంలో ఉన్న RRR గారు, రామకృష్ణరాజు గారు ఆయన వారించే ప్రయత్నం చేసినప్పటికీ వారు ఆగలేదు. చెప్పాలనుకుని చెప్పేశారు. మీరు నన్ను ప్రతిపక్షంగా అనుకున్నా నాకేం బాధ లేదు, నేను చెప్పాల్సిందే చెప్పేస్తాను, ఇది చాలా తీవ్రమైన పరిణామం అని ఆయన కుండ బద్దలు కొట్టినట్టు అసెంబ్లీ సాక్షిగా వ్యతిరేక స్వరాన్ని వినిపించారు. అంటే అర్థం ఏంటి? ఆయనకి మంత్రి రాలేదు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నారా అని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఎంతమందికైనా మంత్రులు ఇస్తారు? ఏదో ఒక సమీకరణలో దృష్టిలో పెట్టుకునేగా మంత్రివర్గ కూర్పు జరిగింది. ఆ మాటకు వస్తే ఇప్పుడు మంత్రివర్గంలో కొంతమంది పనులు సరిగా చేయట్లేదని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేశారు 6 months అయిపోయిన తర్వాత అనే వాదన కూడా వినిపిస్తుంది. బహుశా కొత్త వాళ్ళకి ఎవరికైనా రావచ్చేమో. గతంలో కూడా గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి చేశాడు ఒక ఎక్స్పెరిమెంట్. 2.5 సంవత్సరాలు కొంతమందికి, 2.5 సంవత్సరాలు కొంతమంది, అది ఆయన కొంపతీసింది. అప్పటి నుంచే ఈ డిసిడెన్సీ అనేది, అసమ్మతి అనేది ప్రారంభమైంది. అది పూర్తిగా మహావృక్షంలాగా తయారైపోయి ప్రభుత్వాన్ని పడగొట్టేదానికి దారితీసింది. సో ఇక్కడ కూడా అలాంటి మార్పులు చేర్పులు ఏమైనా జరగబోతుందా? ఇటు మెగా బ్రదర్ నాగబాబు గారికి ఒక మంత్రి ఖాళీగా ఉంది, అది ఆయనకి ఇస్తానన్నారు. ఆ సందర్భంగానే కొన్ని మార్పులు చేర్పులు కూడా ఉండొచ్చు అని అన్నారు. అంటే తీసివేతలు కూడా ఉంటాయా అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏం జరగబోతుంది ఈసారి అని చెప్పి అది చూడటం అనేది సామాన్యమేదే. ఇక కృష్ణా జిల్లాలో నూజివీడులో ఒక పెద్ద సంఘటన జరిగింది. అది చాలా రోజుల పాటు మీడియాలో షికారులు చేసింది. ఏంటంటే బీసీ నేత గౌతు లచ్చన్న గారు అని రాష్ట్రానికి మొత్తానికి చెందిన వ్యక్తి, ఫ్రీడమ్ ఫైటర్. ఎక్కడ చూసినా ఆయన విగ్రహాలు ఉంటాయి. బడుగు బలహీన వర్గాలందరూ ఆయన్ని ఒక దైవంలాగా భావిస్తారు. సో న్యూజివీడ్లో ఒక పెద్ద విగ్రహాన్ని, గౌతు లచ్చన్ గారి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించటం, బీసీలందరూ నిర్ణయించటం, దానికి కొనకళ్ళ నారాయణ గారు, లేకపోతే మంత్రి కొలుసు పార్థసారథి గారు, ఇలాంటి వాళ్ళందరూ నేతృత్వం వహించటం. ఆ కార్యక్రమంలో జోగి రమేష్ గారు పార్టిసిపేట్ చేయడం పెద్ద వివాదాస్పదంగా మారింది. ఎందువల్ల వివాదమైంది? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జోగి రమేష్తో వీళ్ళు చట్టాపట్టాలు వేసుకుని తిరగటం ఏంటి? లోకేష్ బాబుకి చాలా సీరియస్ అయిపోయి చాలా కోపం వచ్చిందని వాళ్ళందరినీ ఎక్స్ప్లెనేషన్ అడిగాడని, ఏంటి మీరు మీ ఇష్టరాజ్యంగా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని అడిగారని. ఆ తర్వాత అయ్యో అదేం కాదు, మాకు తెలియకుండా జరిగింది, మాకు అసలు ఎవరు జోగి రమేష్ గారు వస్తున్నారని నిర్వాహకులు మాకు చెప్పనే లేదు. ఆశ్చర్యం ఏంటంటే నిర్వహణ గ్రూపులో, ఆ కమిటీలో వారు కూడా ఉన్నారు, పార్థసారథి గారు ఉన్నారు, లేకపోతే నారాయణరావు గారు కూడా ఉన్నారు. కానీ ఎందుకు ఇలా జరిగింది అనే దానికి ఇక్కడ రకరకాల డిబేట్లు. ఓకే, కొందరు ఎవరితో వచ్చినట్లు వాళ్ళు మాట్లాడారు. ఏంటి ఇది, ఆయన కేవలం తెలుగుదేశానికో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్కో సంబంధించిన వ్యక్తి కాదు గౌతు లచ్చన్న గారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న, ఆ మాటకు వస్తే దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరికీ ఆయన మహానాయకుడు. అలాంటి మహానాయకుడికి పార్టీలకు అతీతంగా సభ్యులు వచ్చి పార్టిసిపేట్ చేయాలి, నాయకులు వచ్చి పార్టిసిపేట్ చేయాలి తప్ప పలానా పార్టీ వాడు వచ్చాడు కనుక ఇది తూచి అట్లా అనటానికి లేదు అని కొంతమంది సమర్థించే ప్రయత్నం చేశారు. కానీ అది క్షమాపణల దాకా దారితీసింది. అంటే తప్పు చేసినట్టు భావించి, ఎందుకంటే పిలవకూడని వాళ్ళని పిలిచారు, వేదిక మీద ఉండకూడని వాళ్ళు ఉన్నారు అనే దాన్ని వాళ్ళు ధిక్కారంగా తీసుకున్నారు. ఎందుకంటే పార్టీ తాలూకు మీ సిద్ధాంతాలు మీకు తెలియవా? మన పార్టీకి వ్యతిరేకంగా చేసిన వాళ్ళు, మన పార్టీని మట్టు పెట్టాలని చూసిన వాళ్ళని తీసుకొచ్చి మీరు వేదిక మీద కూర్చోబెడతారా అని చెప్పి చాలా పెద్ద యాగి జరిగినట్టే ఉంది అక్కడ. దాంట్లో పార్థసారథి గారు వెంటనే స్పందించి క్షమాపణ చెప్పారు, నాకు తెలియకుండా జరిగిందని. అలాగే నారాయణరావు గారు కూడా నాకు ఆహ్వానించడానికి వచ్చిన వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు అనే విషయం మాకు చెప్పలేదు, తద్వారా వెళ్ళామని చెప్పి. ఆ తర్వాత వచ్చిన చర్చల్లో ఇందాక మనం అనుకున్నదంతా జరిగింది. ఏంటి, ఆయన బీసీ నాయకుడు కనుక వచ్చాడు అనే దాని గురించి. ఇలాగా కూటమి ప్రభుత్వంలో లోకలు ఒక్కొక్కటి బయటపడుతున్నాం. ఇంకా ఈ మధ్యకాలంలో ఒక సీనియర్ మోస్ట్ టీడీపీ నాయకులు, దాదాపు ఎన్టీ రామారావు గారితో పాటు సమానంగా, ఇందాక మనం చెప్పుకున్న అయ్యన్న పాత్రుడు గారు ఎంత సీనియరో అదే సీనియారిటీ
ఇప్పుడు మనం చెప్పుకో వ్యక్తికుడు ఎవరు, మాజీ సభాపతి, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారు. ఆయన రాజకీయాల్లో రాలేదు, అంటే ఐ మీన్ ఈసారి ఎన్నికల్లో ఆయన పార్టిసిపేట్ చేయలేదు. బట్ ఆయన కుమార్తెకి మాత్రం సీటు సంపాదించుకోగలిగారు. సో ఆయన కూడా ఎక్కడో అసంతృప్తి ఆయనలో ఉన్నట్టు మనం అనుకోవాలా. ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ, అంటే పార్టీ అధ్యక్షుడు టీడీపీ అధ్యక్షుల వారిని ఉద్దేశించి ఒక పెద్ద లేఖ రాశారు ఆయన ఈ మధ్యకాలంలో. ఆ లేఖలో అది పూర్తిగా బహిరంగంగా బయటికి రానప్పటికీ లీకులు బయటకు వచ్చినాయి. ఏంటి ఆ లేఖ సారాంశము అంటే, బీసీలను అంటే వెనకబడిన తరగతుల వారికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు మన కూటమి ప్రభుత్వంలో. అది కాకినాడ ఓడరేవు దగ్గర నుంచి ప్రారంభమైంది. అక్కడ ఒక సామాజిక వర్గాన్ని వాళ్ళని మాత్రమే అక్కడికి ఎస్సీజెడ్లోకి రాణించారు. బీసీలు ఎవరైనా ఉంటే వాళ్ళని తరిమి కొట్టారు. కనుక ఈ విధంగా బీసీల పట్ల వివక్ష కనపరుస్తున్నారు మన పార్టీలో. ఇది సామాన్యమైన విమర్శ కాదు, ఇది నిజంగానే. ఎందుకంటే చేసింది అల్లాటప్ప వ్యక్తి కాదు, చేసిన ఆయన పెద్ద ఆయన, అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆయన. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు నిజంగానే విలువ ఉంది అని చాలామంది అంటున్నారు. ఎందువల్లనంటే ఏమో పార్టీ పునఃసమీక్షించుకోవాల్సిన ఆస్కారం అవుతాయి. నిజంగానే సాధారణంగా చెప్పుకునే మాట ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలకు బ్రాండ్ అంబాసిడరు. అసలు ఈ రాష్ట్రంలో బీసీలలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చి బీసీలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అధ్యక్ష స్థానంలో ఒక బీసీని, అప్పుడు అచ్చెన్నాయుడు గారిని, ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారిని కూర్చోబెట్టిన పార్టీ. అత్యంత గొప్ప హోదా అయిన సభాపతి స్థానంలో ఒక బీసీకి చెందిన అయిన పాత్రుడు గారిని కూర్చోబెట్టిన పార్టీ. మరి అలాంటప్పుడు బీసీల పట్ల వివక్ష ఎక్కడ జరుగుతుంది అనేది పార్టీలో జరుగుతున్న అంతర్మథనం. ఇవి కాక ఏమో మరి దానికి పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, లేకపోతే ఇక్కడ ఏదైనా క్రమశిక్షణ సంఘం అనేది ఉండి, కాంగ్రెస్లో ఇందాక మనం చెప్పుకున్న కాంగ్రెస్లో పేరుకు క్రమశిక్షణ సంఘం ఉంటుంది. ఆ క్రమశిక్షణ సంఘం ఇలాంటి వాళ్ళకి నోటీసులు పంపిస్తుంది, నోటీసులు సమాధానం ఇవ్వగానే అది చింపడేస్తారు అక్కడ. సో అది మామూలుగా అక్కడ జరుగుతుంది. అది పెద్ద జాతీయ పార్టీ, వేళ్ళు ఉనికిపోయిన పార్టీ, 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. మరి ఈ పార్టీలో కూడా అలాగే జరుగుతుందా ఏమైనా క్రమశిక్షణ చర్య? ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలన్నిటి మీద లోకల్గా అంతర్గతంగా ఏమైనా చర్చలు జరిగాయా? వాటిని నివారించే కార్యక్రమాలకు ఏమైనా శ్రీకారం చుట్టబోతున్నారా? లాంటివి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా మన రాష్ట్రంలో, ప్రక్క రాష్ట్రంలో జరుగుతున్న ఒక చర్చ. ఇవి కాకుండా ఇంకా క్షేత్రస్థాయిలో కనుక మనం పరిశీలిస్తే, బీజేపీ కార్పొరేటర్ల మీద లేకపోతే స్థానిక నాయకుల మీద జనసేన వాళ్ళు కొన్నిసార్లు దాడి చేయటం, అలాగే జనసేన నాయకుల మీద కొన్నిసార్లు టీడీపీ వాళ్ళు దాడి చేయటం, ఇలాగా ప్రతి దాడులు సొంత కూటమి నేతల మీద జరుగుతున్న ఉదంతాలు కూడా చాలా బయటకు వస్తున్నాయి. ఏంటి ఇవన్నీ పార్టీ పెద్ద నాయకులకు తెలియకుండానే జరుగుతున్నాయా? తెలిసి కూడా చూసి చూడనట్టు ఉంటున్నారా అనే అంశాలు. కొన్ని సందర్భాలు ఈ కూటమి తన తాలూకు పరిధిని మర్చిపోయి మాట్లాడుతుందని కొంతమంది అంటూ ఉంటారు. ఉదాహరణకు బన్నీ విషయం, పుష్ప 2 విషయం, అది పెద్ద వివాదం అయిపోయింది. భారతీయ జనతా పార్టీ ఒక స్టాండ్ తీసుకున్నట్టుంది. పైనుంచి కేంద్రంలో ఉన్న నాయకులు కూడా మాట్లాడారు. వైష్ణవ్ గారు, అలాగే మన పురంధరేశ్వర్ గారు అక్కడి నుంచి మాట్లాడారు. ఇక మన తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేసరికి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, రఘునందన్ రావు గారు అయితే ఏకంగా నేను ఆ కేసు వాదిస్తానని కూడా ముందుకు వచ్చారు. కానీ మన రాష్ట్రం నుంచి ఎవరు స్పందించలేదనేది ఇంకొక వాదన వస్తుంది. ఏది చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదు, పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు, అంటే రకరకాలుగా సోషల్ మీడియాలో వచ్చే చెదారాలు కాదు, కానీ ఎక్కడ అంత ప్రాముఖ్యత ఉన్నది జరగలేదు. ఆ కారణం చేతనే చిరంజీవి గారు ఆ సమావేశానికి సినీ పెద్దలతో సీఎం జరిపిన చర్చలకు ఆయన వెళ్ళలేదని ఒక దుమారం అయితే ఉంది. అదంతా మనకి అంత ఇంపార్టెంట్ అయిన అంశం కాదు. ఎందుకంటే చిలువలు పొలవలుగా మాట్లాడుకోవడం అనేది సహజంగా వచ్చే ఒక రాజకీయాల్లో ముఖ్యంగా వచ్చే ఒక ధోరణి కనుక మనం దాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఉదంతాలన్నీ ధిక్కరణ స్వరాలుగానే పార్టీ అధినేతలు భావిస్తారా? అలాగైతే ఏం చేస్తారు? గతంలో కూడా మనం ఈ అరుణ గారు
అరుణ గారి మీద జరిగిన దాడి సొంత పార్టీ వాళ్ళే చేశారని ఆవిడ సాక్షాత్తు ఆసుపత్రిలో ఉండి చెప్పారు కదా. సో ఆవిడ చేసినప్పుడే సెటరైట్ చేసి ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేవి కాదు. మళ్ళీ ఈ జనసేన కాదు, మహాసేన రాజేష్ గారు కూడా ఆ మధ్య కొంచెం అంటే విమర్శనాత్మకంగానే మాట్లాడారు. సో దాన్ని మనం స్వేచ్ఛ అనుకోవచ్చా లేకపోతే ధిక్కారం అనుకోవచ్చా? ఈ స్వేచ్ఛకు ధిక్కారానికి మధ్య చాలా సున్నితమైన పొర ఉంటుంది రాజకీయాల్లో. సో రాజకీయ నాయకులు వాళ్ళ మీద చర్యలు ప్రారంభిస్తే అది క్రమశిక్షణ కింద వస్తుంది, లేకపోతే ఇది అలవాటుగా మారిపోతుంది. కనుక కూటమి నేతలు అందరూ కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకుని గెలుపు బాటలు వేసుకున్నారు, మంచి పాలన సాగిస్తున్నారు అని కొంతమంది చెప్తుంటే 6 నెలల్లోనే అంతా అయిపోయింది, సూపర్ 6లని ఫెయిల్ అయిపోయింది కొంతమంది అంటున్నారు. అది అఫ్కోర్స్ రాజకీయంగా అలాంటి విమర్శలు సర్వసాధారణం. కానీ ఈ విషయంలో మొక్కలోనే తుంచివేయకపోతే అది మహావృక్షమై పూర్తి పార్టీలు చాలా సందర్భాల్లో పార్టీలు చీలిపోవటాలు మనం చూస్తూ ఉన్నాం. లేకపోతే ఇప్పుడు కూటమిలో అలాంటి వ్యవహారం ఏం జరుగుతుందంటే ఒక మహా జరిగితే ఏం జరుగుతుందంటే ఒక పార్టీ విత్డ్రా చేసుకునే ఆస్కారం ఉంటుంది. కానీ అత్యంత రాజనీతిజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న కూటమి ఆ పరిస్థితులకు వెళ్తుందని మనం ఎవరు ఊహించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన ఎక్కడైనా ఏ విధంగా కంట్రోల్ చేసే స్థాయి అతనికి సామర్థ్యం ఆయనకు ఉంది. ఇప్పుడు అంతా అమరావతి మీద వారు దృష్టి పెట్టారు కనుక అమరావతి ఏపీ అంటే అమరావతి అండ్ పోలవరం అని చెప్పి కొత్త డెఫినేషన్ కూడా పెట్టుకుని వాటి మీద దృష్టి సారించారు కనుక ఇలాంటి చిన్న చిన్న అంశాల మీద వారికి ఇంకా దృష్టి మళ్ళలేదేమో అని చెప్పి మనం అందరం భావిస్తూ, ఏదేమైనా ఒకే పార్టీలో ఒకరి మీద ఒకరు వ్యతిరేకంగా మాట్లాడుకోవటం అనేది మంచి ధోరణి కాదు రాజకీయాల్లో అని చెప్పి భావిస్తూ, ఇది ధిక్కార స్వరాల మీద మనం చేసిన విశ్లేషణ మీకు నచ్చిందని భావిస్తాను. నమస్తే, మీ ప్రొఫెసర్ బాబీ వర్ధన్.